చిదంబర రహస్యం అని ఎందుకు అంటుంటారు? చిదంబర గుడిలో ఆ నల్లని పరదా వెనుక ఏముంది? అదో పెద్ద చిదంబర రహస్యం. ఈ మాట చాలామంది ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటారు. చెప్పకూడని, తెలుసుకోకూడని విషయాల గురించి మాట్లాడేటప్పుడు చిదంబర రహస్యం అంటూ ఉంటారు. పంచభూత లింగాల్లో ఒకటైన చిదంబర ఆలయం నుంచి వచ్చిందే ఈ చిదంబర రహస్యం. చిద్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. అలాగే మూల విరాట్ లేని గుడి చిదంబర ఆలయం గురించి వినే ఉంటారు కదా. పంచభూత స్వరూపుడైన శివుడు లింగ రూపంలో వెలిసిన క్షేత్రాలు 5. పృథ్వీలింగం కంచిలో, ఆకాశలింగం చిదంబరంలో, జలలింగం జంబుకేశ్వరంలో, అగ్నిలింగం అరుణాచలంలో, వాయులింగం శ్రీకాళహస్తిలో. వీటిలో 4 లింగాలు తమిళనాడులో, 1 మన కాళహస్తిలో ఉంది. ఈ చిదంబరాలయంలో భగవంతుడికి రూపం లేదు. మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారంలో ఉన్న స్వామికి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఆకాశలింగం, ఆకాశం అంటే అనంతం అన్నట్లు మూల విరాట్ ప్రదేశం ఖాళీగా ఉంటుంది. అందుకే ఆ గుడిలో ఎప్పుడూ నల్లటి పరదా వేసి ఉంటుంది. పరదా వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అదే చిదంబర రహస్యం. లింగ దర్శనం ఉండదు, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు అని అనుభూతి చెందిన వారు ఎందరో ఉన్నారు. భక్తులను ఆశీర్వదించడానికి దేవుడికి రూపం అవసరం లేదు కదా. ఇక్కడ నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. ఈ రహస్య దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే కదా.